ఆ ప్రసిద్ధ దేవాలయం దేశ సరిహద్దులో ఉంది. ఆ దేవాలయ గోపురానికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు నీడలో అంధుడైన ఒక వ్యక్తి భిక్షం అడుక్కుంటున్నాడు. అతనికి పక్కన మరో భిక్షగాడు కూడా భిక్షం అడుక్కుంటున్నాడు. దేవాలయానికి వచ్చేవారిని ఆకట్టుకోవడానికి ఆ అంధుడు తీయని స్వరంతో పాడేవాడు. దేవాలయానికి వచ్చేవారు అతని పాట విని అతని పాత్రలో నాణేలను, తినడానికి ఆహార పొట్లాలను ఇచ్చి వెళ్లేవారు. తాను అంధుడిని కాబట్టి తనకు వచ్చే డబ్బును తన పక్కనున్న మరో భిక్షగాడు తీసుకుంటాడేమోనని ఎప్పుడూ పక్కనే ఉన్న మరో ఆ భిక్షగాడి పట్ల అనుమానంతోనే ప్రవర్తించేవాడు. కాని ఆ మరొక భిక్షగాడు దాని గురించి ఏమాత్రం చింతించకుండా తనకు దొరికే స్వల్ప ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవించేవాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పాటలు పాడుతూ భిక్షం స్వీకరిస్తున్నాడు. అప్పుడు ఆ దేశపు రాజు ఆ దారి గుండా వెళ్తున్నాడు. ఇతని మధురమైన స్వరాన్ని వినగానే అది ఎక్కడి నుండి వస్తుందని అడుగుతూ భిక్షగాడి ముందు వచ్చి నిలబడ్డాడు. నీవు అద్భుతంగా పాడుతున్నావు. నీ స్వరానికి నేను మైమరిచిపోయాను. నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమి కావాలో అడుగు అని రాజు అడిగాడు. ఇది విన్న ఆ అంధుడు సంతోషించి, మహారాజా, చాలా రోజులుగా నాకు ఒక కోరిక ఉంది. రాజైన మీరు తినే భోజనాన్ని కనీసం ఒక్క రోజైనా నేను తినాలి. ఈ కోరికను మీరు తీరుస్తారా అని అడిగాడు. అరే, నీ కోరిక ఇంతేనా? రేపే నీ కోరికను తీరుస్తాను. మధ్యాహ్న భోజనంతో రేపు నిన్ను వచ్చి కలుస్తాను అని చెప్పి రాజు తన రాజభవనం వైపు వెళ్లాడు. మహారాజు తీసుకొచ్చే మధ్యాహ్న భోజనాన్ని తృప్తిగా తినాలని ఆ రోజు ఉదయం నుండి ఏమీ తినకుండా రాజు రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎప్పటిలాగే ఆ గుడికి వచ్చే భక్తులు అతనికి ఆహారం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాని రాజు తీసుకొచ్చే భోజనాన్ని తలుచుకుంటూ ఇతరులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. ఆ కళ్ళులేని బిచ్చగాడు మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటలు అని సమయం గడిచిపోతూ ఉంది. కాని రాజు రాలేదు. రాజు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. రాత్రి 8 గంటలు దాటటంతో గుడి తలుపులు కూడా మూసివేశారు. మనుషుల అలికిడి లేక ఆ ప్రదేశమంతా నిశ్శబ్దమైపోయింది. రాజు మీద తీవ్రమైన కోపంతో కూర్చుని ఉన్నాడు అంధుడు. రాత్రి 9 గంటల తర్వాత రాజు నగర పర్యటనకు వచ్చాడు. అప్పుడు గుడి దగ్గరకు వచ్చిన రాజు బిచ్చగాడిని చూసి, నేను రాజును, వచ్చాను. ఎలా ఉన్నావు? రాజభవనపు భోజనం బాగుందా? నేను ఇచ్చిన బంగారు నాణేల సంచి, నేను పంపిన గుర్రం ఎక్కడా అని రాజు అనుమానంగా అడిగాడు. భోజనమా? ఉదయం నుండి మీరు ఆహారం తెస్తారని ఆకలితో ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఆహారం ఎలా ఉందని అడగడమేంటి? నేను ఇచ్చిన బంగారు నాణేలు, గుర్రం ఎక్కడా అని అడిగితే అర్థమేమిటి అని కోపంగా అరిచాడు. రాజుకు ఏమీ అర్థం కాలేదు. కాసేపు ఆలోచించాడు. రాజు ఇలా అన్నాడు, నేను భోజనం బుట్టతో బయలుదేరాను. అకస్మాత్తుగా తల తిరిగింది. వైద్యులు నన్ను పరీక్షించి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అందుకే నా అంగరక్షకుడి ద్వారా నీకు ఆహారం పంపించాను. నువ్వు అది తినలేదా అని పక్కనే ఉన్న అంగరక్షకుడిని అడిగారు. రాజా, నేను ఇతనికి ఆహారం ఇచ్చాను. కాని ఇతను తీసుకోవడానికి నిరాకరించాడు. అందుకే దాన్ని తిరిగి తీసుకెళ్లే బదులు ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందని పక్కన కూర్చున్న మరో బిచ్చగాడికి ఇచ్చేశాను. ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. మీరు విశ్రాంతిలో ఉన్నారు. మహారాణికి విషయం చెప్పి వచ్చాను అని అంగరక్షకుడు చెప్పగా రాజు తలపై చేయి పెట్టుకుని కూలబడిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న సత్రంలో బస చేసిన ఒక ముని, ఈ బిచ్చగాడు ఎవరని, పక్కన కూర్చున్న బిచ్చగాడు ఎవరని తన తపోశక్తితో తెలుసుకున్నారు. ఈ కంటిచూపు లేని బిచ్చగాడు స్వార్థపరుడు. తన వల్ల తన భార్యకు పిల్లలు పుట్టరని తెలియగానే భార్యను వదిలించుకున్నాడు. అతను తన ఆస్తులను జూదం, మద్యం అంటూ కొంచెం కొంచెంగా నాశనం చేసుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. హత్యలు, దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒక దశలో మద్యం ప్రభావంతో చూపును కోల్పోయి నేడు బిచ్చమెత్తుకుంటున్నాడు. మరొక బిచ్చగాడు తన బంధుమిత్రులను అమితంగా ప్రేమించేవాడు. అతని అమాయకత్వాన్ని చూసి బంధువులు మోసం చేసి అతని ఆస్తులను లాగేసుకున్నారు. అన్నీ అర్థమయ్యాక ఈ జీవితమే వద్దని అనుకున్న అతను ఇక బ్రతికినా
చచ్చినా నన్ను సృష్టించిన ఆ భగవంతుడే నిర్ణయించాలి అని దైవ సన్నిధిలో బిచ్చగాడిగా కూర్చుండిపోయాడు. ఇప్పుడు ఆ మునికి అంతా అర్థమైంది. వెంటనే రాజు దగ్గరకు వెళ్లి, రాజా, జరిగిన వివరాలను నేను అర్థం చేసుకోగలను అని చెబుతూ ఆ ముని బిచ్చగాడిని ఉద్దేశించి మాట్లాడారు. నువ్వు రాజు తినే ఆహారాన్ని అడిగావు. రాజై ఉండి కూడా స్వయంగా వచ్చి ఇస్తానని చెప్పడం రాజు గొప్పతనం. కాని రాజు వచ్చి స్వయంగా ఇస్తేనే అది రాజభోజనం అని నువ్వు భావించావు. అదే ఇన్ని గందరగోళాలకు కారణం. ఇప్పటివరకు జరిగింది మాత్రమే నీకు తెలుసు. దీనికి మించి ఎన్నో విషయాలు జరిగాయి అని ముని చెప్పగానే ఆ ప్రాంతమంతా నిశ్శబ్దమైపోయింది. ముని తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు. ఆహారాన్ని ఇచ్చి పంపిన రాజు రెండో కావలివాడిని పిలిచాడు. 1000 బంగారు నాణేలను ఒక మూటగా కట్టి చెట్టు కింద రాజభోజనం తింటున్న వ్యక్తికి ఈ మూటను అప్పగించి రమ్మని పంపాడు. రెండవ కావలివాడు రాజభోజనం తింటున్న నీ స్నేహితుడికి 1000 బంగారు నాణేలను ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ బంగారు నాణేలు నీకోసం ఇవ్వబడ్డాయి. గందరగోళం ఇంతటితో తీరలేదు. రాజు మూడవ కావలివాడిని పిలిచాడు. అతనికి ఒక గుర్రాన్ని ఇచ్చి చెట్టు కింద బంగారు నాణేల మూటతో ఉన్న వ్యక్తికి ఆ గుర్రాన్ని ఇచ్చి రమ్మని పంపాడు. బంగారు నాణేల మూటతో నిలబడి ఉన్న నీ స్నేహితుడు గుర్రాన్ని తీసుకుని మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి పక్క ఊరికి వెళ్లిపోయాడు. కాని నువ్వు నీ జీవితంలో చేసిన పాపం వల్ల ఇప్పటికీ ఇదే చోట భిక్షగాడిగానే ఉన్నావు. నీ స్నేహితుడి మంచి గుణానికి దేవుడు సహాయం చేయాలనుకున్నాడు. ఆ సహాయం ద్వారా నీకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. ఆ పాఠాన్నే నువ్వు ఈరోజు ఆకలితో నేర్చుకున్నావు. కాని ఒక్కటి మాత్రం నిజం. నీ వరం నీకు శాపంగా, నీ స్నేహితుడికి వరంగా మారిపోయింది. దీనినే కర్మ అంటారు అని ముని చెప్పారు. ముని చెప్పిన బోధనలన్నింటినీ ఆ బిచ్చగాడు అర్థం చేసుకోగలిగాడు. కాని బిచ్చగాడి పూర్వ జీవితం తెలియని రాజు ముని మాట్లాడుతున్నది నిశ్శబ్దంగా వింటున్నాడు. కొంత సమయం తర్వాత రాజు బిచ్చగాడిని చూసి, చింతించకు, రేపు నీకు ఆహారం, బంగారు నాణేలు, గుర్రం ఇలా అన్నీ మళ్లీ పంపిస్తాను అని చెప్పి రాజభవనం వైపు వెళ్లిపోయాడు. త్రికాలజ్ఞుడైన ముని రాజు వెళ్లే వరకు చూస్తూ, ఆ దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఎవరూ ఆపలేరు. అలాగే ఆయన ఇవ్వకూడదని అనుకుంటే ఎంతటి వాడైనా ఇవ్వలేడు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. మరుసటి రోజు రాజు వస్తాడని ఆ చూపు లేని బిచ్చగాడు ఎదురుచూస్తున్నాడు. రాజు రాలేదు. ఆ రోజు రాత్రి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి రాజు మరణించాడు. తాను చేసిన పాపానికి, స్వార్థానికి తన కర్మను అనుభవించక తప్పదని మనసులో బాధపడుతూ ఆ బిచ్చగాడు రోజులు గడిపాడు. మీకు ఏది దక్కాలి, ఏది దక్కకూడదు అని ఇతరులు నిర్ణయించలేరు. అది మీ గుణాల మీద, పనుల మీద ఆధారపడి ఉంటుంది. మీ మనస్సాక్షికి ఏది న్యాయమనిపిస్తుందో అది మాత్రమే చేయండి. ఖచ్చితంగా ఆ దేవుడు మీకు అందాల్సింది సరైన సమయంలో అందజేస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.